ఆకాశవాణి నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ 127వ సంచికపై ప్రత్యేక ముఖాముఖిని వింటారు. అతిథి శ్రీ ఎల్. విజయకృష్ణారెడ్డి గారు, రిజిస్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతి నెల చివరి ఆదివారం తన ఆలోచనలను దేశ ప్రజలతో పంచుకుంటూ వస్తున్న ప్రేరణాత్మక కార్యక్రమం మన్ కీ బాత్. నిన్న ప్రసారమైన ఈ కార్యక్రమంలో మన ప్రధాని పలు అంశాలను ప్రస్తావించారు. ఈ అంశాలపై సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ ఎల్. విజయకృష్ణారెడ్డి గారు, రిజిస్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి. సార్తో మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సాయి గారు. సార్, కార్యక్రమంలో ముందుగా పండుగల సందర్భంగా ప్రజలు చూపిన ఐక్యత గురించి మనకి ప్రధాని ప్రస్తావించారు. మరి దీపావళి, ఛట్ పూజ వంటి వేడుకలు భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని ఏ విధంగా ప్రతిబింబిస్తాయంటారు? మనకు భారతీయ సంస్కృతిలోనే పండుగలు, ఆచారాలు, వ్యవహారాలు అనేటివి అంతర్భాగం. భారతదేశం మీరు ఇందాక అన్నట్టుగా భిన్నత్వంలో ఏకత్వం, అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక బృందాలు, గ్రూపులు అన్ని ఉన్నప్పటికీ కూడా మనమంతా ఒకటే, మనమందరం భారతీయులం అనే ఒక భావనని కల్పిస్తూ ఉంటాయి. అదే సందర్భంలో మనకు ఒక గ్రామ స్థాయిలో జరిగేటటువంటి ఒక జాతర లేదంటే గ్రామ దేవత ఉత్సవం దగ్గర నుంచి మనకు దేశవ్యాప్తంగా అందరినీ తీసుకొచ్చేటటువంటి నదికి సంబంధించిన 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే దేశమంతా జరిగేటటువంటి ఉత్సవాలు, నదులకు సంబంధించింది పుష్కరాలు ప్లస్ దేశవ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమాలను కూడా మనకి అందరూ అన్ని వర్గాల వాళ్ళు వాటిలో పాల్గొని మనమంతా ఒకటేనటువంటి భావాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ప్రస్ఫుటం చేస్తూ ఉండేటటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఛట్ పూజ అనుకుంటే మనం అది ఒక 4 రోజుల పాటు జరిగేటటువంటి పూజ. సూర్య భగవానుడికి ధన్యవాదాలు చెప్పేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ అది. హిందువులు అట్లాగే జైనులు కలిసి కట్టుగా చేసుకునేటటువంటి ఒక ప్రత్యేక పండుగ ఛట్ పూజ. 4 రోజుల్లో వాళ్ళందరూ కలివిడిగా ఐకమత్యంతో చేసేటటువంటి ఆ కార్యక్రమంలో ఎక్కడ ఎలాంటి భేషజాలు లేకుండా, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనేటువంటి భావన లేకుండా ఐకమత్యంగా చేసుకునేటటువంటి వచ్చినప్పుడు మానసికమైన దగ్గరితనం ఆటోమేటిక్ గా తనంతటగా వచ్చేసి ప్రజలు ఐక్యంగా ఉండేటానికి అవకాశం ఉంటది. ఇట్లా మన పండుగలు గాని, ఉత్సవాలు గాని అన్ని మన అందరినీ ఒక్క తాటిపైకి తీసుకోవడానికి ఉపయుక్తంగా నిలబడుతున్నాయి. అదే విషయాన్ని ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. ప్రధానమంత్రి గారు చెప్పిన విషయంలో దీపావళి అంటే చెడు పైన మంచి విజయం సాధించిన దానికి ఒక సంకేతం మన దీపావళి. అట్లాగే ఛట్ పూజ ఏమో సూర్య భగవానుడికి ధన్యవాదాలు తెలిపేటటువంటిది. ఇవన్నీ కూడా మనలో అంతర్భాగంగా ఉండేటటువంటి ఏకతా భావాన్ని ఎప్పటికప్పుడు వెలికి తీసుకొస్తూ ఉంటాయి. సార్, అదేవిధంగా ప్రధాని మావోయిస్టుల అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. దేశంలో కొన్ని ప్రాంతాలు మావోయిస్టుల భయంతో చీకటిగా మారినప్పుడు వివిధ చర్యల ద్వారా ప్రజల్లో భద్రత, శాంతి, అభివృద్ధి నెలకొన్నాయన్నారు. మరి ఈ నేపథ్యంలో మావోయిస్టులను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ఆపరేషన్ల గురించి మీరేమంటారు సార్? ఇక్కడ మనం 2 అంశాలుగా మాట్లాడుకోవాలి ఈ విషయాన్ని. ఒకటి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అనేటప్పటికీ ఆ ఉద్యమ నేపథ్యాన్ని తీసుకుంటే ఒక దోపిడీ వ్యవస్థ పైన తిరుగుబాటుగా మొదటి దశల వారీగా ప్రభుత్వాలు పరిష్కరించే దిశగా కాకుండా శాంతి భద్రతల సమస్యగా చూడటం వల్ల అది బలోపేతమై పెద్దదైంది. నిజానికి ఒక రకంగా మూలాల్లోకి వెళ్తే దోపిడీని వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం కనిపిస్తుంది. క్రమక్రమంగా అక్కడ కూడా కొన్ని అవాంఛనీయ అంశాలు చోటు చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కగారు గాని ఇంకోటి గాని ఒక టార్గెటెడ్ గా చేసి ఆ ఉద్యమాన్ని అణచివేయాలనే కార్యక్రమాలు చేసుకొచ్చింది. ఇది శాంతి భద్రతల సమస్యగా చూసింటే మొదట్లోనే అది అంత పెద్దగా తయారయ్యేది కాదు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దాన్ని తీవ్రత తగ్గిపోతూ వచ్చింది. ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఆ చోట్ల అభివృద్ధి పథకాలు వచ్చిన తర్వాతనే ఆ సమస్య తీవ్రత తగ్గుతూ వచ్చింది అనేది గమనిస్తే, ఇటీవల కాలంలో అంటే 1 దశాబ్దం 2 దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల దాని తీవ్రతను తగ్గించుకుంటూ రావడంలో సఫలీకృతమయ్యారు. ఇటీవల కార్యక్రమాలు చేపట్టినటువంటి ఆపరేషన్స్ ఫలితాలు ఇస్తూ వస్తూ ఉంది.
సార్, నరేంద్ర మోదీ గారు పరిశుభ్రత, ప్లాస్టిక్ తొలగింపు, అదేవిధంగా నగరాల పర్యావరణ సంరక్షణ గురించి నిన్న ప్రసారమైన మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్లోని గార్బేజ్ కఫే, అదేవిధంగా బెంగళూరులో సరస్సుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలు ప్రజలను ఏ విధంగా స్ఫూర్తిపరుస్తూ ఉన్నాయంటారు? ఇంకా ఇలాంటి వినూత్న కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఏ విధంగా విస్తరింపచేయవచ్చంటారు? మనం ఒక్కసారి వెనక్కి చూస్తే మహాత్మా గాంధీ గారు పరిశుభ్రత, గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని స్వయంగా ఆయన ఆ కార్యక్రమాలకు నడుం బిగించారు. అదే స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం పరిశుభ్రతకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను ప్రకటించింది. స్వచ్ఛ భారత్ అని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని, స్వచ్ఛ తెలంగాణ అని, స్వచ్ఛ అని పక్కన నగరం పేరు పెట్టుకుంటూ మున్సిపాలిటీలు కూడా ఆ కార్యక్రమాలని చేపట్టాయి పెద్ద ఎత్తున. అంటే ఇక్కడ ఏంటంటే పరిశుభ్రంగా లేకపోవడం వల్ల రుగ్మతలు, మనిషికి శారీరకమైనటువంటి రుగ్మతలు వచ్చి అది ఇంకో రకమైనటువంటి, అంటే ఒక పరిపుష్టమైన సమాజం లేకుండా యాతన సమాజం వస్తుంది. కాబట్టి ప్రధానమంత్రి గారు ఇప్పుడు కాదు, ఇది చాలా కాలం కిందటనే పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇస్తూ ప్రకటనలు చేశారు, పథకాలని రూపొందించారు. దాంట్లో స్వయంగా అక్కడక్కడ పాల్గొనడం ద్వారా ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపడం మనం చూసాం. ఆ పథకం చాలా వరకు సఫలీకృతమైందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అనేక నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల దాకా అది పాకింది. పొడి చెత్త, తడి చెత్త అని మున్సిపాలిటీలు గాని, పంచాయతీలు గాని గ్రామీణ ప్రాంతాల వరకు వెళ్లి వాళ్ళ చెత్తని రీసైక్లింగ్ చేసుకొని ఎరువుగా వాడుకునే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి అది ఒక వినూత్నమైనటువంటి పథకం, సమాజానికి అవసరమైనటువంటిది. దాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక్కడ మనం మాట్లాడుకుంటే గార్బేజ్ అంటే ప్లాస్టిక్, ఇక్కడ ఏంటంటే 1 కేజీ ప్లాస్టిక్ తీసుకొస్తే ఒక భోజనం పెడతాము అని అలంపూర్ మున్సిపాలిటీ వాళ్ళు చేసినటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు అందులో ప్రస్తావించారు. అంటే నిజానికి ప్రధానమంత్రి గారు ప్రస్తావిస్తున్న విషయాలని అనేక మందిలో స్ఫూర్తి నింపుతూ చాలా మంది ఆ మార్గంలోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ మన్ కీ బాత్ వల్ల ఆయన ప్రస్తావించిన అంశాలను మరింత మంది అమలు చేయడానికి, మరింత మంది ఆ మార్గంలో పయనించడానికి దోహదపడుతున్నాయి. అందుకనే ప్రధానమంత్రి గారు ఒకటి అంబరాపూర్ ఒకటి ప్రస్తావించారు. రెండోది బెంగళూరుకి సంబంధించినటువంటి కపిల్ శర్మ ప్లాస్టిక్ సంబంధించి ప్లాస్టిక్ రహితంగా సమాజాన్ని తీసుకురావడానికి ఎట్లా కృషి చేస్తున్నారో కూడా ఆయన ప్రస్తావించారు. ఇవి దీంతో పాటు యువత నడుం గట్టి ఈ ప్లాస్టిక్ లేకుండా చేయాలి అనేటటువంటిది ప్రధానమంత్రి గారి భావన. అందుకనే వీటన్నిటిని కలిపి చెప్తూ పూర్తిగా మనం ప్లాస్టిక్ నిషేధించే మార్గం వైపు వెళ్లాలనేదే ప్రధానమంత్రి ఆకాంక్ష. ఆ దిశగా అడుగులేస్తే తప్ప ఇప్పుడు వస్తున్నటువంటి రుగ్మతలకి మనం ఫుల్ స్టాప్ పెట్టలేం. సార్, ప్రధాని మాట్లాడుతూ మడ అడవుల గురించి, వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రస్తావించడం జరిగింది. మరి ఈ వృక్షాలు తీర ప్రాంత పర్యావరణ రక్షణలో, తుఫాన్ల సమయంలో తీరాల భద్రతలో ఏ విధమైన కీలక పాత్రను పోషిస్తూ ఉన్నాయంటారు? సాయి గారు, ఒకటేందంటే మన రైతులే పెద్ద శాస్త్రవేత్తలండి. ఎందుకనంటే పంట పొలం, అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అరటి సాగు చేసే రైతు ఏం చేస్తాడంటే అరటి పంట మొత్తం చుట్టూ, అంటే దాన్ని కంచెలాగా ఉండే చోట అవిసె చెట్లు వేస్తాడు. చెట్లు అంటే మొక్కలాంటి తిక్కుగా వేస్తాడు గాలి నుంచి రక్షించడానికి. అట్లాగే మనకు ఎక్కడ సముద్ర తీరం చూసినా సరే ఈ మరడవులు, అంటే మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో సుబాబులు ఇటువంటి వేస్తున్నారు. వాటన్నిటి మరడవులు మనం చిన్నప్పుడు పాఠ్యాంశాల్లో కూడా చదువుకున్నాం. అవి సముద్రం కోతని నివారిస్తాయి. సముద్రం ఇటువైపు నుంచి, అంటే భూమి లేదా పరిసర ప్రాంతాల్లో ఉండే వైపుకి కోసుకు రాకుండా ఉండటానికి కాపాడతాయి అనేటువంటి దాన్ని ఒక పెంపొందించాలి అనేటువంటిది ఈ రోజు ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. ఈ మర అడవులన్నిటిని పెంపొందించాలి, విస్తారంగా సాగు చేయాలి. ఎందుకంటే సునామీ వంటివి గాని, తుఫాన్ల వంటివి గాని వచ్చినప్పుడు సముద్రాన్ని ఒక అడ్డుకట్టగా వాటిలో అవి నిలపగలుగుతాయి. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంటే అటవీ శాఖలు చేస్తున్నటువంటి కృషిని కూడా ప్రస్తావించారు. అక్కడ గుజరాత్ లో ఎట్లాంటి చేశారు అనేటటువంటిది కూడా వారు ప్రస్తావించారు. మనకు వృక్ష సంపదని నాశనం చేస్తున్నాం, అడవులు తరిగిపోతున్నాయి. అందుకనే వాతావరణ సమతుల్యత లోపించి మనకి సీజన్స్, వేసవి కాలము, శీతాకాలము, వర్షాకాలము మారిపోయి ఇప్పటికే మనం ఆ బ్యాలెన్స్, ఎకో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల తీవ్రమైన నష్టాన్ని సమాజం చవిచూస్తుంది. ఇప్పటికీ మనం మొక్కల్ని, చెట్లని ఎక్కువ పెంచడం ద్వారా ఎకో సిస్టమ్ ని బ్యాలెన్స్ చేసుకోకపోతే ప్రమాదం. కాబట్టి ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీన్ని ఒక తాల్గా, ఒక సూచనగా, ఒక మాటగా తీసుకొని అందరూ అటువైపు దృష్టి సారించాలని, ప్రత్యేకించి సముద్ర తీరాల్లో ఎక్కువ వృక్షాలను పెంచాలనేది ప్రధానమంత్రి గారి ఉద్దేశం. సార్, మన్ కీ బాత్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మన భారతీయ శునకాలను కూడా ప్రస్తావించడం జరిగింది. సో భారతీయ శునక జాతులను బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ వంటి భద్రతా దళాలు వినియోగిస్తున్నాయని కూడా మనకు ప్రస్తావించారు. మరి ఈ ప్రయత్నం అనేది ఆత్మనిర్భర్ భారత్ భావనకు ఎలా సంకేతంగా నిలుస్తూ ఉంది?
100% అండి, ఖచ్చితంగా. ఎందుకంటే స్వదేశీ ఉద్యమం మనం బ్రిటిష్ వాళ్ళని తరిమేసేయాలని చేసినటువంటి పోరాటంలోనే మొదలు పెట్టుకున్నాం. అయితే మనకు ఒక మాట ఏంటంటే, విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల్లోనే పాశ్చాత్య సంస్కృతిని మనం అనుసరిస్తున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. సో అదే రకమైనటువంటి పరిస్థితి మనకి స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు కావచ్చు, ఇతరుల నాయకులు కావచ్చు, స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు. చేనేతని మనం దుస్తులుగా ధరించాలని, పాశ్చాత్య సంస్కృతి మనకు వద్దని అనేక రకాలుగా మాట్లాడారు. ఇవాల్టి వైద్యులు కూడా మనకు చెప్తూ ఉన్నది ఏంటంటే, మన వాళ్ళ ఆరోగ్యాలు పాడవటానికి ఈ జంక్ ఫుడ్స్ తినడము అనేటటువంటిది చెప్తున్నాం. ఇవన్నిటికీ కారణం ఏంటంటే, విదేశీ మోజులో పడి మనం మన సంస్కృతిని మర్చిపోతున్నాము. దానివల్ల మనకి సమాజానికి చెడు జరుగుతోంది, కుటుంబాలకి చెడు జరుగుతోంది అనేది మనం అందరం ఇప్పుడు సవి చూస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి అంశాలు. వాటినే ప్రధానమంత్రి గారు ఇక్కడికి కూడా తీసుకొచ్చారు. అంటే స్వదేశీ అనేది మన దగ్గర ఉన్నటువంటి బ్రీడ్, మన ఒంగోలు ఎద్దుల గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం, ఒంగోలు కోడల గురించి మాట్లాడుకునే వాళ్ళం, నేటివిటీకి సంబంధించినటువంటి ఉండి మాట్లాడుకునే వాళ్ళం. ప్రధానమంత్రి గారు సునకాల దగ్గరికి తీసుకెళ్లి మన వాతావరణానికి సరిపడే ఎక్కడి నుంచో దిగుమతి చేసుకున్న బ్రీడ్స్ అవసరం లేదు, మన సునకాలు అత్యద్భుతంగా ప్రతిభ కనపరచగలవు అని నిరూపించినటువంటి దృష్టాంతాలను ప్రస్తావిస్తూ మన సునకాలనే ఎక్కడైనా రక్షణ వ్యవస్థలో వాడండి అని ఇంతకు ముందే వారు చెప్పారు. దాన్ని అందిపుచ్చుకున్నటువంటి బిఎస్ఎఫ్ కావచ్చు, ఇతర రక్షణ రంగాలు కావచ్చు, మన సునకాలకి శిక్షణ ఇవ్వడం ద్వారా అద్వితీయమైనటువంటి ఫలితాలను సాధించిన దృష్టాంతాలని ప్రధానమంత్రి గారు ఇక్కడ లక్నో పోలీస్ మీట్ లో ఏం జరిగిందో చెప్పారు. ఇంకా రాబోయే రోజుల్లో జరగబోయేటి కూడా చెప్తూ, ఇప్పటికీ మన స్వదేశీ బ్రీడ్ మన సునకాలను మాత్రమే వాడదాము అని నొక్కి చెప్పారు. ఇది మనం అందరం ఆచరించాల్సినటువంటి అంశం. ఒక్క రక్షణ రంగంలోనే కాదు, మొత్తం పోలీస్ శాఖలు గాని, నిఘా వ్యవస్థలు గాని, లేకపోతే రక్షణ వ్యవస్థలు గాని అందరూ కూడా ఇది వాడాలి. స్థానికంగా ఉండేటటువంటి, ఎందుకంటే మన స్థానిక వాతావరణానికి తట్టుకొని నిలబడగలుగుతాయి కాబట్టి అవి, వాటికి ఆ శక్తి కూడా ఉంటుంది కాబట్టి వాటికి శిక్షణ ఇవ్వడం ద్వారా మన అనేటటువంటిది, ఇప్పుడు మనం ఎట్లయితే భారతీయ దుస్తుల్ని ధరించాలి, మన చేనేతలనే ధరించాలి అని ఎట్లా అనుకుంటున్నామో, మన రక్షణలో మన సునకాలనే వినియోగించాలి అనేటటువంటి నినాదాన్ని మనకి వాళ్ళ ప్రధానమంత్రి గారు అందించారు. సార్, ఈ సునకాలను ఈ యొక్క భద్రతా దళాలు ఏదైతే మనం మాట్లాడుకున్నామో బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అని, సో వీటిలో ఉపయోగించడం వెనుక ఉన్న ఆవశ్యకత ఏంటి సార్? ఒక్క మాట ఏంటంటే, మనము పేలుడు పదార్థాలు కావచ్చు, ప్రమాదకరమైనటువంటి అంశాలు కావచ్చు, సునకాలు గుర్తించినంతగా మనిషి మేధ కూడా గుర్తించలేదు. మన మెటల్ డిటెక్టర్లు గుర్తించేంత కంటే కూడా సీరియస్ విషయాలను అవి గుర్తించగలవు. వాసన పసిగట్టి దొంగను పట్టించేటటువంటి సునకాల గురించి మనకు తెలుసు. మనం ఇంట్లో ఒక సునకాన్ని పెంచుకుంటుంటే ఆ యజమాని పట్ల ఎంత విశ్వాసంతో అది ఉంటుందో చెప్పొచ్చు. విశ్వాసానికి మారుపేరుగా మనం సునకాలనే ప్రస్తావిస్తాం. అట్లాగే జిత్తుల మారికి నక్కను ప్రస్తావిస్తుంటాం, అంటే జంతువుల్లో ఉండే గుణాలని. అట్లా సునకము అంటే, సునకం ఉందంటే గుండె మీద చేసుకుని నిద్రపోవచ్చు. మనకి బార్డర్ లో సైనికులు ఉన్నారంటే మనం గుండె మీద చేసుకుని నిద్రపోయినట్టుగా. అందుకని వాటి ద్వారా ఎక్కడైనా సరే దుండగులు దుశ్చర్యలకి పాల్పడేటటువంటి ప్రమాదం ఉండే చోట్ల వాటిని వినియోగించుకుని వాటిని వెలికి తీసి అరికట్టడానికి అవకాశాలు ఉంటది. కాబట్టి అన్ని రక్షణ రంగాల్లోనూ సునకాలను వినియోగిస్తూ ఉంటారు. అవి విన్యాసాలు చేసినప్పుడు, పోలీస్ సందర్భంగా సునకాలు విన్యాసాలు చేసినప్పుడు మనం చూస్తే మన ఒళ్ళు గగురు పొడుస్తుంది. అంత అత్యద్భుతంగా ట్రైనర్ ఇచ్చేటటువంటి కాషన్స్ ని ఫాలో అవుతూ నిజానికి సుశిక్షితులైన సైనికుల్లాగా అవి పెరేడ్ లో పాల్గొంటూ ఉంటాయి. మనం గమనించవచ్చు వాటిని. అదే తరహాలో అవి పేలుడు పదార్థాలను గుర్తించడం కావచ్చు, ఒక చిన్న పీస్ లేదా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పేలిక, దుస్తులకు సంబంధించిన పేలికున్న బ్లడ్ ఉన్న దాన్ని వాసన చూసి అతన్ని ట్రేస్ చేయడానికి డిఎన్ఏ టెస్ట్ ఎట్లా ఉపయోగపడుతుంది, అంత శక్తివంతంగా సునకాలు పనిచేస్తాయి. కాబట్టి ప్రధానమంత్రి గారు అంత ప్రత్యేకంగా సునకాల గురించి ప్రస్తావించారు. సార్, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాలను కూడా మనకు గుర్తు చేశారు. సో ఈ కార్యక్రమాలు దేశ ఐక్యతా భావాన్ని ప్రజలలో ఏ విధంగా పెంపొందిస్తూ ఉన్నాయంటారు? అంటే సహజంగా మనము ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇందాక పండుగల గురించి మాట్లాడుకున్నాం. మనం అందరం కలిసి కట్టుగా మనం అనే భావన అవి ఎట్లయితే తీసుకొస్తాయో, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా మనం మనది అనే భావన తీసుకొస్తాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశం ఐక్యంగా ఉండాలనేటటువంటి దాంట్లో, ఇప్పుడు హైదరాబాద్ ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా ప్రకటించుకునే పరిస్థితుల్లో కూడా వారు చేసినటువంటి కృషి మనకు తెలుసు. భారతదేశంలో అంతర్భాగంగా చేయడానికి చేసినటువంటి కృషి. సో ఆ రకంగా ఆయనకి ఎక్కువ మనిషి అని పేరు వచ్చింది. ఆయన చేసినటువంటి దానికి ఆయన 150వ జయంతి సందర్భంగా ఐక్యత రన్ చేయడం ద్వారా మనందరినీ మధ్యలో ఐకమత్యాన్ని తీసుకురావచ్చు అనేటటువంటిది ప్రధాని ఉద్దేశం. ప్రధాని చెప్పినటువంటి మాట కూడా అదే. మనందరం ఒకటే. అంటే ఇప్పుడు మనం
గాంధీ గారి గురించి మాట్లాడుకుంటాం, పటేల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం, కొంతమంది కవులు రచయితలు రాసినటువంటి అంశాలను గురించి మాట్లాడుకుంటాం. ఆ కాలంలో వాళ్ళు రాసినవి ఈ కాలానికి అప్లికబుల్ అవుతున్నాయి, ఈ కాలంలో కూడా అనుసరించాల్సినటువంటి తరుణం ఉంది అని. మనకి అక్కడక్కడ సమాజంలో చిన్న చిన్న ఏదో ఒక రకమైన భావాలు ఉన్నప్పుడు మనం ఐక్యంగా ఉండటానికి, ఐకమత్యంతో ఉంటే సాధించేటటువంటి విజయాలు ఎట్లా ఉంటాయో చెప్పడానికి ఉపయుక్తంగా ఉంటాయి. కాబట్టి దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, వారి కృషి ఎలా సాగింది, దానివల్ల దేశానికి వనకూరినటువంటి లబ్ధి ఏంటి, లాభాలేంటి, ప్రయోజనాలేంటి అనేది మననం చేసుకోవడం ద్వారా మనం అందరం ఐక్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వారు పిలుపునిచ్చారు. సార్, నిన్న ప్రసారమైన మన్ కీ బాత్లో ప్రధాని మాట్లాడుతూ కోరాపుట్ కాఫీ గురించి ప్రస్తావించారు. ఈ కోరాపుట్ కాఫీ వంటి స్థానిక ఉత్పత్తుల ప్రాముఖ్యతను కూడా మనకు ప్రస్తావించడం జరిగింది. సో ఇలాంటి ఉత్పత్తులు రైతుల ఆర్థికాభివృద్ధికి, భారతీయ బ్రాండ్ గుర్తింపుకు ఏ విధంగా దోహదపడుతూ ఉన్నాయి? తప్పకుండా అండి, ప్రస్తావన చేశాను. ఒంగోలు కోడలకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉందని. అట్లాగే మన చేనేతకి ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు తెలుసు. ఆయా ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలు, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, ఇంకో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో చేనేతకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మనకు తెలియంది కాదు, మనందరికి తెలుసు. అంటే ఆ కళాకారుల సృష్టి ఎంత అత్యద్భుతంగా ఉంటుందో. అదే తరహాలో ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి కాఫీ, మనకు ఆంధ్రప్రదేశ్ లో అరకు కాఫీ, అది ఒక నిజానికి ఇంటర్నేషనల్ బ్రాండ్. అక్కడున్న వ్యవసాయ కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, ఒక పెద్ద పరిశ్రమని నెలకొల్పడానికి దోహదం చేశారనడంలో సందేహం లేదు. సో అదే రకంగా మనకి దేశంలో కోరాపుట్ కాఫీ కావచ్చు, ఇంకా వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటిది, అంటే ఆయా స్థానిక ప్రాంతాల్లో. ఇప్పుడు మీకు చేనేత గురించి ప్రస్తావిస్తే వెంకటగిరి చీరలు, పుల్లంపేట చీరలు, మాధవరం చీరలు అని ఆంధ్రప్రదేశ్ లో, ధర్మవరం చీరలు, అట్లాగే కలంకారికి సంబంధించినటువంటివి. కళాకారుల సృష్టి అంత అద్భుతంగా ఉంటది. అట్లాగే కాఫీ తోటలు పెంచడంలో వాళ్ళకుండే అందివేసిన చెయ్యి, దానికి వస్తున్నటువంటి రుచి, కాఫీ ప్రియులు దాన్ని ఎంతగా ప్రేమిస్తారో అనే దాన్ని ప్రధానమంత్రి గారు ఆయా ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతాల్లో లభించే కాఫీ, దానికి ఉన్నటువంటి రుచి గురించి నేరుగా ప్రధానమంత్రి గారికి లేఖల ద్వారా తెలియజేసిన వాళ్ళని ప్రస్తావిస్తూ ఆ అంశాలను చెప్పారు. అంటే ఇది ఒక పెద్ద పరిశ్రమ లాగా అభివృద్ధి చెందడం ద్వారా, కాఫీ పరిశ్రమ అభివృద్ధి చెందడం ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది. అట్లాగే పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే మనకి ఆ స్థానికంగా ఉండే రైతులు, ఆ వ్యవసాయం మీద ఆధారపడిన రైతు కూలీలు ఆర్థికంగా పరిపుష్టి కాగలుగుతారు. కాబట్టి ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావించారు. సార్, అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో వందే మాతరం యొక్క 150వ వార్షికోత్సవాన్ని కూడా మనకు గుర్తు చేయడం జరిగింది. సో ఈ గీతం భారత జాతీయ చైతన్యంలో ఎలాంటి ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందంటారు? ఇక్కడ బకిం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి వందే మాతరం ఏంటంటే, భారతదేశం నా తల్లి, నేను ఆ తల్లి బిడ్డని అనేటటువంటి మాటలు అందులో స్ఫురించేటట్టుగా. అంటే భారతదేశాన్ని మనం తల్లితో పోలుస్తున్నాం. తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే బిడ్డల్ని, తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉండరు, అట్లే తల్లిని ప్రేమించుకునే బిడ్డలు ఉండరు. సో భరతమాత అని మనం అనుకున్నప్పుడు ఆ తల్లికి మనం రుణపడి ఉంటాం. ఏ తల్లికైనా బిడ్డ రుణపడి ఉంటాడు. ఆ రకమైనటువంటి ఆ గీతానికి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా రేపు 7వ తేదీ నాడు కార్యక్రమం చేయాలని ఎందుకు అనుకున్నారు అని అంటే, చూసుకోవడానికి మనం ఏమైనా చేయడానికి ముఖంగా ఉండాలి. అది ఒక పెద్ద సందేశాన్ని మొత్తం భారతీయులందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి ఆయన పిలుపునిచ్చారు. అంటే తల్లికి బిడ్డకి ఉండేటటువంటి ఒక పేగు బంధం లాంటిది భరతమాత. అంటే భారతదేశంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆమె బిడ్డలు అనేటటువంటి ఒక భావాన్ని రగిలించడానికి, స్ఫూర్తివంతంగా నింపడానికి దానికి పిలిపించారు ప్రధానమంత్రి గారు. సార్, మన్ కీ బాత్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ సంస్కృత భాష పునరుజ్జీవానికి దోహదపడుతూ ఉన్న కార్యకలాపాలను కూడా ప్రశంసించారు. నేటి యువతకు సంస్కృత భాష యొక్క ప్రాధాన్యత, అవసరతను మీరు ఎలా విశ్లేషిస్తారు? నిజానికి ద్రావిడ భాషలు కాకుండా కొన్ని భాషలు సంస్కృతం నుంచి వచ్చాయి. సంస్కృతంలో మనకి అనేక ఉపనిషత్తులు కానీ ఉన్నాయని, మధ్యలో వ్యవహారిక భాష ఉండాలనేటువంటి ఉద్యమాలు జరిగి భాషకు సంబంధించినటువంటి అయినప్పటికీ ఈ మధ్య కాలంలో అటు ఆంధ్రప్రదేశ్ లో గాని, తెలంగాణలో గాని తెలుగు అధికార భాష సంఘంతో పాటు తెలుగు అకాడమీని, సంస్కృత అకాడమీని కూడా ప్రారంభించి ఆ భాషని మళ్ళీ పునర్జీవింపజేయడానికని, పరిపుష్టం చేయడం కోసం కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో ప్రధానమంత్రి గారు దాని గురించి ప్రస్తావిస్తూ సంస్కృత భాషకు సంబంధించి అభివృద్ధి కోసం కొంతమంది రీల్స్ చేయటం గురించి, వాళ్ళ వివరాలని ప్రస్తావిస్తూ కమల, అట్లాగే జాహ్నవి అనే వాళ్ళు సంస్కృతంలో ఈ రీల్స్ సోషల్ మీడియాలో తీసుకొస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావన చేశారు. అంటే ఒక ప్రాచీన భాష అయినా సరే, ఏ భాష అయినా కనుమరుగు కాకుండా
సజీవంగానే ఉండాలి, అది ఎప్పుడు సెలయేరులాగా జీవనదిలాగా ఉండాలి అనే భావనలో భాగంగానే ఆ భాషని పునర్జీవింపజేయాలనేది ప్రధానమంత్రి గారి కోరిక. అందుకని యువతని అటువైపు ఆలోచించాలని కూడా ఆయన పిలిపించారు. సర్, కొమరం భీం జయంతి సందర్భంగా ప్రధాని ఆయన త్యాగాలను కూడా మనకి నిన్న ప్రసారమైన మన్ కీ బాత్లో ప్రత్యేకంగా గుర్తు చేయడం జరిగింది. సో ఆదివాసీ వీరుల పోరాటాలు, వారి త్యాగాలు నేటి భారత యువతకు ఎలాంటి స్ఫూర్తినిస్తూ ఉన్నాయంటారు? మనకు స్వతంత్రం రాకముందంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కమ్యూనికేషన్స్ తక్కువ ఉన్నాయి. అందుకని ఎక్కడికక్కడ ఏ వర్గాలకు ఆ వర్గాలు, ఈవెన్ మనకి అల్లూరి సీతారామరాజు కూడా ఒక మన్యం వీరుడు. అట్లాగే కొమరం భీం కావచ్చు, బిర్సా ముండా కావచ్చు, ఎక్కడికక్కడ దేశంలో ఉండే అనేక ప్రాంతాల్లో అక్కడక్కడ స్థానికంగా అనేక మంది వీరులు విరోచితంగా పోరాడి స్వతంత్ర పోరాటంలో భాగస్వాములు చేశారు ప్రజలు. అందులో కొమరం భీం ఒకరు. ఈయన కొంత హైదరాబాద్ నవాబు దాష్టీకాలకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేసింది. అందుకని వాటిని గుర్తు చేస్తూ ప్రధానమంత్రి అంటే మనం చరిత్రను ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పుడున్న యువత ఎంతసేపు టెక్నాలజీ వైపు లేదంటే బీటెక్ చదువుతున్నాము అనుకుంటే కాదు. సమాజం, ఈ దేశం, ఈ రాష్ట్రం పరిణామ క్రమం అనే చరిత్రను చదువుకోవాలి. చరిత్ర లేకుండా అంటే వర్తమానం ఉండదు, వర్తమానం లేకపోతే భవిష్యత్తు ఉండదు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఎటువంటి వాళ్ళు ఎటువంటి విరోచితమైనటువంటి పోరాటాలు నిర్వహించారు, వాళ్ళ పోరాటాల వల్ల మనం ఈ రోజు ప్రజాస్వామిక శ్వాసను పీల్చుకుంటూ ఉన్నాము, ఇంత హాయిగా ఉండగలుగుతున్నాము అనేటటువంటి తెలుసుకోవాలి. అందులో భాగంగానే వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఎంత త్యాగాలు చేశారో అనే అంశాలను ప్రస్తావించుకుంటూ ఇప్పుడున్న యువతకి ఒక దిశానిర్దేశం చేయడానికి ఉపయుక్తంగా ఉండాలి. కాబట్టి కొమరం భీం గారి గురించి ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు, ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పారనేది నా అభిప్రాయం. సర్, కార్యక్రమంలో చివరగా మన్ కీ బాత్ ద్వారా ప్రధాని ప్రజలతో నేరుగా సంభాషించడం ఒక ప్రత్యేకతగా మారింది. మీ దృష్టిలో ఈ కార్యక్రమం ప్రజలలో ఏ మార్పు తీసుకువచ్చిందంటారు? సో ఈ వేదిక ప్రజలతో ప్రభుత్వాన్ని ఎలా దగ్గర చేసిందంటారు? ఇక్కడ మనం ఒకటి నరేంద్ర మోడీ గారి ఒక బ్రెయిన్ చైల్డ్ అంటాం కదా, ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఇది ఏమైతుందంటే దేశంలో ఉండే మొత్తం భారతీయులు ఎవరైనా సరే ప్రధానమంత్రి గారికి నేరుగా తమ భావనని, సందేశాన్ని, తమ విజ్ఞప్తిని పంపించవచ్చు అనేటటువంటిది ఒకటి అంశం దేశ ప్రజలకు ఆయన అందించారు. ఎందుకంటే రకరకాల వ్యక్తులు రకరకాల ప్రాంతాల నుంచి పంపించేటటువంటి లేఖలు కావచ్చు, సందేశాలు కావచ్చు, వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నారు ప్రధానమంత్రి గారు. వాటిని తిరిగి ప్రస్తావిస్తున్నారు, పలానా చోట ఇది జరిగింది అని. ఎందుకంటే ఒక లేఖ వెళ్ళగానే దాన్ని ప్రధానమంత్రి కార్యాలయం చెక్ చేస్తుంది, ఇది నిజమేనా వాస్తవమేనా అని ఒక నిర్ధారణ చేసుకున్న తర్వాత ప్రధానమంత్రి గారు ప్రస్తావిస్తున్నారు. దాన్ని స్ఫూర్తిగా చేసుకుని అనేక మంది ఆ మార్గంలో నడవడానికి అవకాశం కలుగుతోంది. ప్రధానమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఒక విషయాన్ని ప్రస్తావిస్తే దాని మీద అనేక మంది స్పందిస్తారు. కాబట్టి ఆయన నేరుగా ప్రజలతో మాట్లాడడానికి ఒక వేదికగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎవరైనా సరే నాకు నేరుగా మీ అభిప్రాయాలను పంపించవచ్చు అని ఒక పిలుపునిచ్చి ప్రజల నుంచి వాళ్ళ స్పందనని అడిగి తెలుసుకుంటున్నారు. ఇది ఒక బ్రిడ్జ్ లాగా, అంటే ఒక వారధి లాగా ప్రధానమంత్రికి, దేశ ప్రజలకి ఉపయోగపడతా ఉంది. రెండో మాట, ఇది ప్రధానమంత్రి గారి మనసులో మాట కాదు, భారతీయుల మనసులోని మాట. ఇది ఒక వారధలాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం అనేక మందిలో స్ఫూర్తిని నింపుతోంది, అనేక మందిని ఆలోచింపజేస్తోంది, అనేక మందిని కార్యోన్ముఖులను చేస్తూ ఉంది. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతూ ఉండాలనైతే నేను ఆకాంక్షిస్తున్నాను. సార్, ఈనాటి ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మీరు పాల్గొని నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ 127వ సంచిక గురించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు వివరించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. ఇంతవరకు నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ 127వ సంచికపై ప్రత్యేక ముఖాముఖిని విన్నారు. అతిథి శ్రీ ఎల్ విజయకృష్ణారెడ్డి గారు, రిజిస్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. పరిచయకర్త రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.